శాసనసభ్యులు మిత్రులు నాగేందర్ గారు, మనందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్యులు ప్రభాకర్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, శాసనసభ్యులు, అధికారులు, మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, ఈరోజు వైద్య రంగంలో ఈ ఉత్సవాలలో వైద్య ఉత్సవాలు ఒక చారిత్రక దినం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా సంక్షేమము, వైద్యము, పేదవాని విద్య, వైద్యము మా బాధ్యత అని ఎప్పుడూ విశ్వసించేది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఈనాడు 6 గ్యారెంటీలలో ముఖ్యమైనది రాజీవ్ ఆరోగ్యశ్రీ. రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షలు సరిపోవు, 10 లక్షలకు పెంచుతామని చెప్పి మాటిచ్చి మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ ఆరోగ్యశ్రీ అనేది గొప్ప పథకాన్ని రూపకల్పన చేసింది, ఆచరణలోకి తీసుకొచ్చింది 2007లో ఆనాటి మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. 2013లో 986 ప్రొసీజర్లకు ఆనాడు రేట్లు ఫిక్స్ చేస్తే 2024 వరకు మళ్ళీ రేటు రివిజన్ కాలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1375 ప్రొసీజర్లకు సుమారు 487 కోట్ల రూపాయలతోటి అన్ని ప్రొసీజర్స్ని రివైజ్ చేసి సుమారు 22% రేట్లు పెంచిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానిది. ఈనాడు అదేవిధంగా ఆరోగ్యము ప్రధానంగా సబ్ సెంటర్లే కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్సే కానీ, మెడికల్ కళాశాలలే కానీ, ప్రతి గ్రామంలో నర్సింగ్ విద్య నేర్చుకోవాలి అనే ఒక తపనతోటి ఈరోజు 500 కోట్ల రూపాయలతోటి 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు మంజూరు చేయడం జరిగింది. మీ అందరితోటి విజ్ఞప్తి ఒక్కటే, కాలేజు మంజూరుతోటి కాదు, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, టీచింగ్ ఫెసిలిటీ కావాలి. ఆనాడు గాలికి 8 కాలేజీలు మంజూరు చేసినా ఒక చిత్తశుద్ధితోటి 8 మెడికల్ కళాశాలలు మంజూరు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీ అందరితోటి విజ్ఞప్తి ఒకటే, గత 25 సంవత్సరాల నుంచి హైదరాబాదు ప్రజలు నిరీక్షిస్తున్నారు, మాకు కొత్త ఉస్మానియా దవాఖానా కావాలని చెప్పి. ఈనాడు 2000 కోట్ల రూపాయలతోటి 2000 పడకల కొత్త ఉస్మానియా దవాఖానా మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాము మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులపైన. అదే రకంగా తెలంగాణ సమాజానికి ప్రత్యేకంగా క్యాన్సర్ నుంచి మనం తప్పించుకోవాలి, డయాబెటీస్ నుంచి మనం కాపాడుకోవాలి, హైపర్ టెన్షన్ నుంచి కాపాడుకోవాలి, హార్ట్ అటాక్ నుంచి కాపాడుకోవాలి. కనుకనే మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 4 ప్రత్యేకంగా క్యాన్సర్ సెంటర్ తీసుకురాబోతున్నామన్న విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఈనాడు గాంధీ ఉస్మానియాకు సంబంధించి
మీ అందరూ జూనియర్ డాక్టర్స్ సమ్మె నోటీస్ ఇచ్చి మాకు హాస్టల్ బిల్డింగ్లు కావాలంటే ముఖ్యమంత్రి గారు స్పందించి గాంధీ మెడికల్ కాలేజ్కు ఉస్మానియా మెడికల్ కాలేజ్కు 200 కోట్ల రూపాయలతోటి హాస్టల్ భవనాల మంజూరు శంకుస్థాపన చేయడం జరిగింది. మీ స్టైఫండ్లు ఎక్కడ స్టైఫండ్లు ఆగకూడదు. సంవత్సరానికి సంబంధించి స్టైఫండ్ నిధులు మంజూరు చేసిన మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు. మీ అందరితోటి విజ్ఞప్తి ఒకటే, ఈ ప్రభుత్వము మీ ప్రభుత్వము పేదవాడు ఎప్పటికీ కూడా వైద్యపరంగా అప్పుల పాలు కాకూడదు. పేదవాని వైద్య సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. దానికి తోడు ఈనాడు విజ్ఞప్తి ప్రైవేటు క్లినిక్సే కానీ హాస్పిటల్స్కే కానీ దయచేసి కేంద్రం తీసుకొచ్చిన ప్రతి చట్టాన్ని మీరు పాటించండి. ఆరోగ్య సేవలంటే అతి పవిత్రమైన సేవలు. దాని వ్యాపార రీత్యా మార్చకండి, ఎక్స్ప్లాయిట్ చేయకండి పేదవాన్ని. ప్రభుత్వం పేదవాని ఎంబడున్నది. ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ సబ్ సెంటర్సే కానీ అంబులెన్స్లే కానీ ఈరోజు చరిత్ర 213 అంబులెన్స్లు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు అంకితం చేసింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము. ఎమర్జెన్సీ టైం ఈరోజు యావరేజ్గా మీరు యావత్ భారతదేశంలో తీసుకుంటే 20 నిమిషాలైతే ఈరోజు 213 అంబులెన్స్ల ద్వారా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది 13 మినిట్స్కి వచ్చింది, నిమిషాలకు వచ్చింది. రాబోయే కాలంలో ఇంకా 70-80 అంబులెన్స్లు తెలంగాణ సమాజానికి అంకితం చేసి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది కేవలం 10 నిమిషాలకే తీసుకొస్తామనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఇదొక చరిత్ర, ఎవరు ఊహించలేదు. ఇలా ఐబీఎఫ్ సెంటరు గాంధీలో కానీ పేట్లపురిలో కానీ ఐబీఎఫ్ సెంటరు ఇంతకుముందే కొంతమంది వరంగల్కి ఎంచి నిజామాబాద్కి అడుగుతున్నారు మాకు కూడా ఐబీఎఫ్ సెంటర్లు కావాలని చెప్పి. ఖచ్చితంగా క్యాన్సర్ సెంటర్లే కానీ ఐబీఎఫ్ సెంటర్లే కానీ దానికి తోడు ట్రామా సెంటర్లు ప్రతి 30 కిలోమీటర్లకు 35 కిలోమీటర్లకు ఈరోజు హైవేలు విస్తరించబడ్డాయి. ఇలా పేదవాన్ని కాపాడుకోవాలి, యాక్సిడెంట్లు అయితే అక్కడ కుటుంబాన్ని కాపాడుకోవాలి, చికిత్స అందియాలి. ఆ దిశగా సుమారు 74 నుంచి 80 ట్రామా సెంటర్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ట్రామా సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా ప్రభుత్వం రాగానే మొట్టమొదట సుమారు 7,700 మంది నర్సింగ్ ఆఫీసర్లను అపాయింట్ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. అదే రకంగా ఇప్పుడు 442 మంది డాక్టర్లని, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లని, రాబోయే కాలంలో ఇంకొక 6,500 మంది నర్సింగు, పారామెడికల్, ఫార్మసీ అన్ని పోస్టులు కూడా భర్తీ చేస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ అందరి సహకారము, మీ అందరి ఆశీస్సులు ఉండాలి ప్రభుత్వం పైన చెప్పి మరోసారి తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.